ఉక్రెయిన్ పై రష్యా ప్రతీకారం తీర్చుకుంటుంది. తమ ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై దాడిని సవాలుగా తీసుకుని ప్రతి దాడికి దిగింది. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. 479 డ్రోన్స్ 20 మిసైల్స్ తో అటాక్ చేసింది. యుద్దం మొదలైన నాటి నుంచి ఇదే పెద్ద దాడి అని ఉక్రెయిన్ వెల్లడించింది. డ్రోన్లతో పాటు వివిధ రకాల 20 మిసైల్స్ లను దేశంలోని వివిధ ప్రాంతాలపై ప్రయోగించారని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ దాడి ప్రధానంగా ఉక్రెయిన్లోని మధ్య పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ప్రయోగించిన వాటిల్లో 277 డ్రోన్లు 19 మిసైల్స్ లను మార్గ మధ్యంలోనే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే టార్గెట్ ను తాకినట్టు వెల్లడించింది. Бажаю здоров'я, шановні українці і українки. Щойно була доповідь голови Служби безпеки України Василя Малюка. Блискуча операція проведена. На території ворога виключно проти військових цілей, проти саме тієї техніки, яка використовувалась в ударах проти України. Дуже відчутні втрати Росії і абсолютно справедливі, заслужені їхні втрати. Дякую Службі безпеки, особисто генералу Малюку, також всім, хто був задіяний в операції. Готували операцію біль. Да. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్న యుద్ధంపై కూడా ఇస్తున్నటువంటి ఉక్రెయిన్ రష్యా రెండు ఒకరిపై ఒకరైతే దాడులు చేస్తున్న ఈ క్రమంలో లక్షల మంది కూడా చనిపోతున్నారు అని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడటువంటి ఉక్రెయిన్ పై కూడా రష్యా ఒక ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. తమ సంబంధించినటువంటి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుంటూ దాడులకైతే పాల్పడుతుంది. అదేవిధంగా గత రాత్రి కూడా ఉక్రెయిన్ పై కూడా డ్రోన్స్ మిసైల్స్ తో కూడా విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఉక్రెయిన్ ఏ ఉద్దేశంతో కూడా రష్యా అయితే కూడా ఒక ప్రణాళిక చేపడుతుంది. ఇందులో ప్రధానంగా ఇటువంటి ఘటన అయితే ఇదివరకైతే ఎప్పుడు జరగలేదు. ఒక ప్రతీకారతతో కూడా రగులుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ పై కూడా దాడులకైతే కూడా పాల్పడుతుంది. ఒకటే రోజు కూడా 479 డ్రోన్స్ తో పాటు మిసైల్స్ తో కూడా అటాక్ చేస్తూ వారిపై తీవ్రమైనటువంటి వారిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉన్నటువంటి ఈ దాడికి ప్రధానంగా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి మధ్య, అదేవిధంగా పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ రష్యా ప్రయోగించినటువంటి ఎక్కువ డ్రోన్స్ మిసైల్స్ కూడా మార్గ మధ్యలో ఉన్నటువంటి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూల్చేసినట్టుగా ఒకవైపు ఉక్రెయిన్ అయితే తెలుపుతుంది. ఇక్కడ కేవలం 10 డ్రోన్స్ లేదా క్షిపణులు మాత్రమే టార్గెట్ ను తాకినట్టుగా ఒకవైపు ఉక్రెయిన్ చెప్తుంది. అదేవిధంగా వరుసగా జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా లక్షల మంది కూడా ఒకవైపు చనిపోతున్నారు. మరోవైపు కొంత శాంతి చర్చలు జరపాలని చెప్పి భావించినా కూడా దానికి సంబంధించిన ఒక ప్రతినిధుల బృందం కూడా భేటీ అయ్యే క్రమంలో కూడా ఆ రోజు రాత్రి కూడా ఒకేసారి ఏతుంది కూడా ఒకరిపై ఒకరైతే దాడులు పాల్పడడం, అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని కూడా చొచ్చుకెళ్లి లోపలికి వైపు కూడా దాడులకు పాల్పడింది ఉక్రెయిన్. ఈ క్రమంలో కూడా ప్రతీకారతతో రగులుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతో కూడా ఒక ప్రణాళికతో కూడా అక్కడటువంటి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ వారిపై కూడా దాడులు చేసేందుకు వ్యూహాలను అయితే అనుసరిస్తుందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగా డ్రోన్స్ అయిపోయింది. ఇక్కడ మిసైల్స్ తో కూడా దాన్ని ఏదుందో దాని లక్ష్యం చేరుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఎయిర్ ఫోర్స్ సంబంధించిన స్థావరాలు, అదేవిధంగా కొన్నటువంటి కొన్ని ప్రాంతాలపై కూడా డ్రోన్లతో మాత్రం విధ్వంసానికి అయితే పాల్పడింది. ఈ క్రమంలో
పాల్పడినటువంటి క్రమంలో సుమారుగా అక్కడ పూర్తిగా ధ్వంసమైనట్టుగా చెప్తుంది. కానీ ఇక్కడ ఉక్రెయిన్ మాత్రం దానికి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ మాత్రమే తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకున్నాయి. మిగతా సంబంధించిన వాటిని కూడా నిర్వీర్యం చేశామంటూ కూడా ఉక్రెయిన్ తెలుపుతుంది. ఈ క్రమంలో గత రాత్రి నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా వరుసగా డ్రోన్స్ ను అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ధ్వంసం చేసేందుకు పంపిస్తున్న క్రమంలో వీరు కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం యుద్ధం అయితే కూడా తారస్థాయికి చేరుతుంది. ఒకవైపు ఏతుందో తమ ఉక్రెయిన్ ఉన్నటువంటి ఏతుందో కూడా గ్రామీణ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్వసించేటువంటి ప్రాంతాల్లో మాత్రం దాడులు పాల్పడుతుంది. ఆ క్రమంలో అక్కడ ఇప్పటికైతే సుమారుగా 15,000 మంది పైగా ఉక్రెయిన్ సంబంధించినటువంటి పౌరులు అయితే కూడా మృతి చెందినట్లుగా తెలుపుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటూ రష్యా దాడులు చేస్తున్నట్టు కూడా రష్యా చెబుతుంది. కానీ అక్కడ ఉక్రెయిన్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలే లక్ష్యంగా చేసుకుంటూ ప్రజలు ఉన్నటువంటి ఇండ్ల స్థావరాలపై కూడా దాడులు పాల్పడుతూ కూడా తమ వైపు ఉన్నటువంటి 15,000 మంది పైగా పౌరులు మృతి చెందినట్టుగా ఒకవైపు ఉక్రెయిన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. Ракеты, люди эти, уроды, творят. Так разбомбило заводик.